నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రయ నమః. గురుగారు, మీరు లలిత అమ్మవారి ఉపాసకులు కదా. సో లలిత అమ్మవారి ఉపాసన కానివ్వండి, స్తోత్రం కానివ్వండి, లేదా పారాయణం కానీ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అని అంటారు? ఒక్కసారి ఒక కోరిక కోరుకున్నప్పుడు లలిత అమ్మవారి ఉపాసన ఎన్ని రోజులు పారాయణం చేయమంటారు? అలానే పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఒక్కసారి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు గనక ఎవరైనా ఈ భూమి మీద లలిత గనక చేయగలిగితే సకల దోషాలు, అనేకమైనటువంటి యోగాలు మీకు సిద్ధిస్తాయి. దోషాలు పోవడము, యోగాలు సిద్ధించడం జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అలాగా అంటే, లలితా సహస్రనామాలు ఈజ్ ఈక్వల్ టు వేదమంత్రంతో సమానం. చూడ్డానికి నామంలా ఉంటుంది. అందుకే లలితా సహస్ర రహస్యనామాలు అంటారు వాటిని. అంటే సహస్రనామాలు రహస్యనామాలు. ఏమిటి రహస్యము అంటే, చెవులో చెప్పుకోమని కాదు రహస్యం అంటే. చూడ్డానికి నామంలా కనిపిస్తుంది, కానీ ఆ యొక్క నామంలో ఎంతో శక్తివంతమైన రహస్యమైనటువంటి శక్తి దాగి ఉంది అని అర్థం. అయితే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇంత అంటే ఎందుకు వేదమంత్రంతో సమానము అంటే, మనకి వేదం ఎలా వచ్చింది? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే ఆ పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి వచ్చిందని, డమరకం నుంచి వచ్చిందని అంటారు కదా. అంటే ఏంటి? పరమాత్మ నుంచే ప్రకటితమయ్యేటువంటిది వేదం. అలాగే అమ్మవారి నుంచే ప్రకటితమైంది ఇది. ఎలాగా అంటే, ఆ యొక్క నిండు సభలో కూర్చున్నప్పుడు అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటకు వచ్చాయి. తెల్లటి కాంతిపుంజాలు లాంటివి బయటకు వచ్చి వాళ్ళని వసిన్యాది వాగ్దేవతలు అంటారు. ఆ వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారి గురించి చెప్పడం జరిగింది. అమ్మవారు అంటే ఎవరు? అసలు లలితా సహస్రనామాలు చదివితే ఏమవుతుందంటే, మనకి అమ్మవారు అంటే ఎవరనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్యత, అలాగా ఒక్కొక్కటి అమ్మవారు అసలు ఎట్లా వచ్చింది, ఎందులో ఉంది, దాంట్లో తన రూపం ఏమిటి, ఎట్లా 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 అన్నిట్లో ఎలా ఉందనేది తెలుస్తుంది. ఇప్పుడు అన్నిట్లో అమ్మవారు ఉందనేటువంటి కంప్లీట్ స్పృహ మనకు వచ్చేసినప్పుడు మనం ఎదుటి వ్యక్తితో ప్రవర్తించే ప్రవర్తన విధానంలో చాలా మార్పు వచ్చేస్తుంది. అలా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళొద్దని అసలు అమ్మవాడిని బాధ పెట్టకూడదు కానీ ఇంట్లో పెట్టడం అలా కాదు. బాధ్యతలే. కోపగించుకునేటప్పుడు కోపగించుకుంటారు, కానీ దాని మీద ఎక్కడ ఈర్ష్యాద్వేషాలు లేకుండా బాధ్యతాపరంగా ప్రవర్తించే విధానం వాళ్ళకు వస్తుంది, మారుతుంది. అయితే దీనికి నియమ నిబంధనలు అంటే ఒకటి తప్పులు చదవకూడదు అంటారు. ఎందుకంటే నువ్వు ఒకటి అడిగితే ఒకటి అడుగుతున్నావు, ఒకటి అడగాల్సింది పోయి ఇంకోటి అడుగుతున్నాను. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, ఓం మాణిక్య మకుటాకార జానద్వై విరాజితాయ నమః అనే మంత్రం ఉంది. అది జాబ్ వస్తుంది. అమ్మవారి మోకాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి మాణిక్యాలతో చేసిన మకుటములతో చేసినటువంటి వాటిలా ఉన్నాయి అమ్మవారి మోకాళ్ళు అనేటువంటి దాని అర్థం. దాన్ని మీరు ఇంకొంచెం తప్పుగా పలికారనుకోండి, మీరు దేని గురించి చేస్తున్నారు? తప్పు వెళ్ళిపోతుంది. అర్థం తప్పు వెళ్ళిపోవడం వల్ల మీకు ఫలితం ఉండదు కదా. అంతేగాని అక్కడ ఏమి అమ్మవారు త్రిశూలం వచ్చి నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలమ్మా, నాకు ఎలా వెళ్ళాలో తెలియదు అంటే మీరే తప్పిపోతారు కదా. రోడ్డుకు పోయేది ఏం లేదు, రోడ్డు అక్కడే ఉంటుంది. అలా ఏంటంటే మనము ప్రతి దాంట్లోనే ఓన్లీ లలిత ఒకటే కాదు. మనం ఎంతసేపు అమ్మో లలిత చదవకూడదు, అమ్మో జాగ్రత్త చేయాలి. ఇప్పుడు జిమ్కి వెళ్తారు, ప్రాపర్గా దాన్ని చేయాలి. ప్రాపర్గా చేయకుండా ఇంకో డిఫరెంట్గా చేస్తే ఎక్కడో మజిల్ పెట్టేస్తుంది. డైట్ ఫాలో అవుతాము. డైట్ కంటూ మీరు నాలెడ్జ్ ఉండాలి కదా, డైట్ ఎలా చేయాలనేది. ఎందులో ఏ క్యాలరీస్ ఉంటాయి, ఎందులో ఏ వైటమిన్స్ ఉంటాయి, ఎటువంటి మనం తినేది ఏమైనా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నామా, ఫైబర్ ఎక్కువ తీసుకుంటున్నామా అనేది ఉంటుందిగా. దాన్ని బట్టి మనం తీసుకోవట్లే. ఎందులో లేదు చెప్పండి నాలెడ్జ్. ఏది పూర్తిగా తెలుసుకోకుండా మీరు చేస్తారు చెప్పండి. ఇవాళ రేపు మీరు షేర్ మార్కెట్ చేసినా దానికి ఒక నాలెడ్జ్ ఉంది, అవునా? మీరు డైట్ చేసినా ఒక నాలెడ్జ్ ఉంది, దాన్ని క్లియర్గా తెలుసుకోవాలనే విషయం ఉంది. మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా క్లియర్గా తెలుసుకోవాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఇంగ్లీష్. మీరు అలాగే కదా ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్తున్నారు, నేర్చుకుంటున్నారు, అవునా కదా? అలాగే ఒక ఎక్సర్సైజ్ చేసినా దానికంటే ఒక ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాం. అలాగే లలిత కూడా మీకు పర్టికులర్గా మీకు రిజల్ట్స్ రావాలంటే ఎక్కడ మిస్టేక్స్ లేకుండా చదవాలి. అలా అని మిస్టేక్స్ తో చదివితే ఏమొస్తుంది అంటే, మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఒక ఇడ్లీ ఇమ్మని అడుగుతున్నారు, మీకు ఆ భాష రాదు, తమిళ్లో
పూరి అని అడిగారు, వాడు పూరి తీసుకొచ్చి ఇస్తాడు ఇడ్లీ బదులు. మీరు ఇడ్లీ తినాల్సింది పూరి వస్తుంది చేతికి, అంతకుమించి ఏం లేదు. ఓకే. అట్లాగే ఒకటి అవ్వబోయి ఇంకోటి అవుతుంది అనమాట. ఎలా చదివితే దాని ఫలితం కూడా అలా అలానే వస్తుంది అంతే, అంతకుమించి ఏం కాదు. అయితే దీనికి ఏంటంటే రెగ్యులర్గా చదివేసేవచ్చు, ఏం కాదు. దానికి ఏం పెద్ద నియమ నిబంధనలు ఏం లేవు. చక్కగా స్నానం చేసుకుంటారు, పూజ గదిలో కూర్చుంటారు, చక్కగా చదివేస్తారు, నైవేద్యం పెడతారు. అలా కాకుండా కొంతమంది కొన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారు. అలాంటప్పుడు ఏదైనా చతుర్దశి నాడు కానీ, అష్టమి నాడు కానీ, నవమి నాడు కానీ, అమావాస్య కానీ, పౌర్ణమి నాడు కానీ ఆ రోజు 27 సార్లు చదవాలి. ఓకే. అంటే 27 రకాల పళ్ళు పెట్టుకోండి. ఉదాహరణకి 27 యాపిల్ పళ్ళే అనుకోండి. కాసేపు పెట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఒకసారి చదువుతారు. మీరు కూర్చోవచ్చు, మీరు సామూహికంగానే కూర్చోవచ్చు. ఒకసారి మొత్తం లలిత చదివేస్తారు, నైవేద్యం పెడతారు, హారతి ఇస్తారు. యాపిల్ పండు, సీతాఫలమో ఏదో ఒకటి, అరటి పళ్ళు ఏదో ఒకటి నైవేద్యం ఇచ్చి హారతి ఇచ్చి అందరూ హారతి తీసుకొని మళ్ళీ ఇంకోసారి అలా 9 టైమ్స్ అయిపోతే ఒక సెట్ అయిపోయింది. 9 3 27 కదా. మీకు ఉదయం మొదలు పెడితే మధ్యాహ్నంకి అయిపోతుంది. అప్పుడు ఆ పళ్ళనే ప్రసాదంగా తినొచ్చు మీరు. మళ్ళీ స్టార్ట్ చేస్తారు 9 టైమ్స్, మళ్ళీ ఈవినింగ్ అవుతుంది, మళ్ళీ అట్లా నైట్ అయిపోతుంది 27 టైమ్స్ అయ్యేసరికి. అలా కనుక మీరు చేస్తే ఎటువంటి దోషం ఉన్నా పోతుంది. ఓకే. సాధారణంగా లలిత అమ్మవారు అనగానే చాలా పవర్ఫుల్గా భావిస్తూ ఉంటాం కదా. సో ఎలాంటి కోరికైనా నెరవేరాలి అంటే ఎన్ని రోజులు పారాయణం చేసుకోవాలి? ఒకటేనమ్మా, ఇక్కడ మీ కోరికను బట్టి మన నామాలు ఉన్నాయి లలిత సహస్రనామాల్లో. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఓం మాణిక్యం ఒకటాకార జాబ్కి, లేదా బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కావాలి, లేకపోతే ఒక కోరిక నెరవేరాలి, ఒక ఎంజాయ్మెంట్ లేదు, లేకపోతే ఆనందంగా ఉండలేకపోతున్నా అనుకునేవారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః. అలా కాదు, హెల్త్ పరమైన ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది, హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనుకునేటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్పశనాశిని నమః చేసుకోవచ్చు. అలా కాదండి, నాకు వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. లేదా వివాహమైంది కానీ సఖ్యత లేదు, ఓం శివకామేశ్వర అంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. అప్పులు ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః. ఇంకా ఫైనాన్షియల్ ఇంకా బాగా గ్రోత్ రావాలి, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. అయితే ఇదేంటంటే చాలామంది తెలియక 108 సార్లు చేస్తారు. అట్లా కాదు, ఒక 1 hour 45 minutes చేయాలి. మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా కూడా మనసులో అలా తిప్పుకుంటూ ఉండాలి, దాని అర్థం తెలుసుకోగలగాలి. దాన్ని ఏమవుతుందంటే మీరు ఎప్పుడూ ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. తప్పకుండా గురువుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువుగారిని కలవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.